ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆర్సీబీ బౌలర్లు పదే పదే గాయాల విరామాల వల్ల ఏకంగా 4 గంటల 22 నిమిషాల పాటు సాగింది. ముఖ్యంగా ఆర్సీబీ పేసర్ రసిక్ సలాం ఒకే ఓవర్లో 3 సార్లు ఫిజియోను పిలిపించి ఆటను ఆలస్యం చేయడంపై శాస్త్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కామెంటరీ బాక్స్ నుండి ఘాటుగా స్పందిస్తూ ఈ పరిణామాలను పక్క దేశంలోని లీగ్లో కనిపించే అమెచ్యూర్ ప్రదర్శనలతో పోల్చారు. ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఐపీఎల్లో ఇలాంటి సమయం వృధా చేసే పద్ధతులు ఉండకూడదని, ఇది ఒక అభ్యాస శిబిరంలా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మ్యాచ్ ఫలితం విషయానికొస్తే వివాదాల మధ్యనే విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో ఆర్సీబీని గెలిపించారు. కేకేఆర్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లోనే ఛేదించింది. అయితే విజయం కంటే ఆర్సీబీ అవలంబించిన టాక్టికల్ ఇంజురీ బ్రేక్స్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. రవిశాస్త్రి ఈ అంశాన్ని అక్కడితో వదలకుండా తదుపరి జరిగిన కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లోనూ ప్రస్తావించారు. గాయపడగానే వెంటనే మైదానాన్ని వీడిన ఖలీల్ అహ్మద్ను అభినందిస్తూ ఫిజియోను పిలిచి 10 నిమిషాలు వృధా చేయకుండా వెళ్లడం మంచి పద్ధతి అని చెప్తూ ఆర్సీబీ వైఖరిని మళ్లీ ఎత్తి చూపారు. శాస్త్రితో పాటు సునీల్ గవాస్కర్ కూడా ఈ స్లో ఓవర్ రేట్ మరియు కావాలని చేసిన ఆలస్యాన్ని తప్పుపట్టారు. ఈ సంఘటన ఐపీఎల్ చరిత్రలోనే సుదీర్ఘమైన 40 ఓవర్ల మ్యాచ్గా రికార్డు సృష్టించింది.